చక్కని దేశభక్తి గేయానికి వెళ్ళాం కదండి. ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఏమేమి ప్రదర్శనలు ఉంటాయి ఒక్కసారి వాటి వరకు నేను చెప్తానండి. ప్రదర్శనల్లో మొదటిగా పండుగ పడవ ప్రయాణం, రెండవది నన్ను చదివించండి బాల్య వివాహాలు, ఐదవది ఇరుగు పొరుగు, ఆరవది షాడో ప్లే. ఈ వరుస క్రమంలో ఉంటాయి, మనం చూసి ఆనందిద్దాం. ఇప్పుడు నిజామాబాద్ జిల్లా మానవ అభివృద్ధి వనరుల కేంద్రం మార్గదర్శకులైనటువంటి శ్రీ వసంతరావు గారు ఈ కార్యక్రమం నిర్వహణ సభకు నమస్కారం. తెలుగు సినిమాలో ఒక పాట హే అనుపమతో మాయా సకల చరాచర ఏక సూత్రమే తూనే బాంధులయ్యాయి. నిజానికి ఈ ప్రపంచమే ఒక స్టేజ్. గీతా భవన్లో 18/5/12 రోజున సాయంకాలం ప్రారంభమైన ఈ శిక్షణా కార్యక్రమం 19 నుండి కొనసాగి నిన్నట్లో కార్యక్రమం పూర్తి సహాయ సహకారములతో బొమ్మలను ఎలా ఆడించాలి, బొమ్మరింట్లో పిల్లలు బొమ్మలతో ఆడతారు, బొమ్మలను ఆడి తయారీకి సంబంధించిన శిక్షణ కాకుండా కేవలం ఆడించడం ఎలా అనేది 6 రోజులు ఉదయం 8 ట్రైనీస్కి శిక్షణ ఇచ్చి ఈ కార్యక్రమంలో గీతా భవన్ డయట్ తర్వాత ఎడ్యుకేషన్ సమిష్టి కృషి సమన్వయ కార్యక్రమ నిర్వహణ ఫలితమే ఈనాటి ప్రదర్శన. వసంతరావు గారు తప్పగా తెలియజేయడం జరిగింది, వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తర్వాత నా చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి, కానీ చాలా మందికి తోలుబొమ్మలు ఆట తెలియదని ఇంటి ముందు నేను ఒకసారి వినవించుకున్నాను. సరే, ఇప్పుడు తోలుబొమ్మలు ఆట ఆడడానికి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పదలుచుకుంటున్నాను. మీరు కటన్ పైన ఒక వ్యక్తి కదులుతున్నాడు. ఆ కదులుతున్న వ్యక్తి నా మాటలను అనుకరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఇది బ్యాక్గ్రౌండ్ అంటే మంచిగా అనిపించండి దానికి. అంటే ఆ రోజులలో ఏ జ్ఞానము అంటే మనము విశ్వ జ్ఞానం ఎక్కువ లేకున్నప్పటికీ కూడా ఆనాటి మానవుడు ఎంటర్టైన్మెంట్ కోసం తెలుగు రాదు, చెప్పు. నేను మాట్లాడిన తెలుగులో చాలా తప్పులు ఉంటాయి. నువ్వు అన్నావుగా చెన్నై తీసుకుంటాను, అంటే నేను క్షమాపణ కోరుతాను. ఆఫర్ ఇచ్చినావుగా ఇచ్చే. నాకు బహుశా శ్రీ కార్యదర్శి గారు కిరణ్ కుమార్ గారు మళ్ళీ వసంతరావు గారికి వెరీ మచ్ ఇండీడ్ అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దట్. వాళ్ళ యొక్క ప్రేరణనే నన్ను నిజామాబాద్కి రప్పించింది. లేకపోతే ఇక్కడ నేను ఆల్రెడీ ఎక్కడైనా వేరెక్కడైనా వెళ్తాము ఫ్యామిలీతో ప్లాన్ చేస్తున్నప్పుడు ఇది మధ్యలో వచ్చింది. అయితే ఇది ఒక ప్యాషన్ అయిపోయింది. నేను టీచింగ్ ఫీల్డ్ నుంచి తీసుకున్నాను కాబట్టి ఇది ఒక ప్యాషన్గా అయిపోయింది. ఇదే ప్యాషన్ని కంటిన్యూ చేస్తున్నాను. నేను ఒకటే కాదు, ఇంకా అందరికి ఎంతమంది అవసరం నేర్చుకోవాలని నేను దీనివల్ల దీనికి కృషి చేస్తున్నాను. ఈ మేము చేసే ఈ శిబిరంకు ఒక ప్రదర్శనకు ఒక రంగస్థలం ఇవ్వాలని ఇక్కడ ఎడ్యుకేషన్ సొసైటీ మెంబర్స్ అందరూ మాకు చాలా సహకారాన్ని ఇచ్చి సపోర్ట్ చేశారు. సార్ ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు యూ ఆల్. దానిలో కూడా మేము 2 బ్యాచ్ పెట్టాము. మార్నింగ్ చిన్నపిల్లలకి, మధ్యాహ్నం డాడ్ పిల్లలకి వాళ్ళ స్కూల్కి కాలేజ్ అటెండ్ అయిన తర్వాత వచ్చేవాళ్ళని. ఇంత ఎండలు కూడా నేను అనుకున్నాను ఫస్ట్ డే అందరూ వస్తారు, రోజుకి తగ్గిపోతారు, సో ఈ శిబిరం అనేది కంప్లీట్ కాదు, సో ఇట్ మే నాట్ గో అని అనుకున్నాను. బట్ రివర్స్గా జరిగింది. రోజుకి కొంచెం ఎక్కువ వస్తున్నారు, ఆ తర్వాత మనని ఓవర్. థ్యాంక్ యూ. రామకృష్ణ అట్లాగే తను పడుతున్న శ్రమ గురించి మా అందరికీ తెలిసింది. ఇక మరి సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. respected
అన్నా అయితే ఆ రోజుల్లో 1960s లో అన్నా ఏ రకమైన దట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ మెథడ్ ఆఫ్ టీచింగ్. ఆల్మోస్ట్ ఆల్ ద లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ ఓన్లీ లెక్చర్ మెథడ్ ఆఫ్ టీచింగ్నే అడాప్ట్ చేసుకుంటారు అన్నమాట. ఆ లెక్చర్ మెథడ్ వచ్చేసి అండ్ ఆల్సో హెచ్ఆర్డి వసంతరావు గారు, తర్వాత మన కిరణ్ కుమార్ జీ, ఐ డోంట్ నో వేర్ ఈజ్ హి అనేది, కిరణ్ కుమార్ గారు అంటే కూర్చున్నారు. సో హెచ్ఆర్డి ఆర్గనైజేషన్స్ ఏ విధంగా తయారు కావాలి, దీని గురించి మీరు ఏమైనా చేయండి, డెఫినెట్గా ఐఎమ్ దేర్ అండ్ డెఫినెట్లీ మై సపోర్ట్ ఇస్ దేర్. తర్వాత ఎగ్జిబిషన్ సొసైటీ యొక్క వైస్ చైర్మన్ గారికి, సెక్రటరీ గారికి అందరికీ ధన్యవాదాలు. చాలా మంచి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజానికి ఈ షో ఎంత బాగా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని ప్రిన్సిపాల్ గారు చక్కగా చెప్పారు. ముఖ్యంగా రైట్ అంటే ఇప్పుడు ఏదైతే మనం ఈ ట్రైనింగ్ పొందినటువంటి పిల్లలు ఏదైతే ఉన్నారో వీళ్ళు కాబోయే టీచర్లు, వీళ్ళంతా శిక్షణ పొందడం చాలా సంతోషంగా ఉంది. అట్లాగే వాళ్ళు నేర్చుకునేటువంటి అంశాలని రేపు వాళ్ళు వెళ్ళే చిన్న రిమోట్ తండాలు, చిన్న చిన్న గ్రామాలు, ఏమంటారు పంచాయతీ కూడా వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ఇంకా వారి సహకరిస్తున్న వారందరికీ ఎగ్జిబిషన్ సొసైటీ ఎంతో ఆనందంగా ఉంది. అంతేకాకుండా ఈ పపెట్ షో తీసుకున్న సబ్జెక్ట్ నాకు ఈ కాన్సెప్ట్ బాగా నచ్చింది. ధన్యవాదాలండి. నేను ఏం మాట్లాడాలి ప్రిపేర్ కాలేదంటూనే చాలా చక్కటి విషయాన్ని అమృత గారు అందించారు. ఇప్పుడు స్పోర్ట్స్ లీడర్ వ్యవస్థాపకులు శ్రీమతి ఆహ్వానిస్తున్నాం. శంకరెడ్డి గారిని మొమెంటో ఇవ్వాల్సిందిగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. కంపల్సరీ కావాలి ప్లీజ్ ప్లీజ్. నీకేమో మరి ఇవాళేమో శుక్రవారం నువ్వు మాట్లాడకపోతుంది, నాకేమో మనసేమో మాట్లాడుకుంటే నువ్వు చూస్తే ఆటవాడకుంటే కాబట్టి నువ్వు అంటాం చూడు అదే ఇక నువ్వు ఆ గదే నువ్వు సైన్ చేస్తున్నావు కదా నాకు ఎరకైపోయింది. కానీ ఇగో వీళ్ళందరూ చూస్తుంటే గదే నువ్వు ఊరికే వాడమంటావు కదా. బొట్ల బొట్ల డబ్బాలాది బొంబాయి గాడి పోతున్నది. ఏ మామ చేరంత ముసికించుకోరా అదే తలగన్. బొట్ల బొట్ల డబ్బాలాది బొంబాయి గాడి పోతున్నది, బొంబాయి గాడి పోతున్నది. నువ్వే డబ్బాలో ఉన్నావేవో ధర్మాపూరి దానమ్మా. బొట్ల బొట్ల డబ్బాలాది బొంబాయి గాడి పోతున్నది, ఏ డబ్బాలో ఉన్నావే ఓ ధర్మాపూరి దానమ్మా. ఓ లక్ష్మా ఎర్ర ఎర్ర డబ్బాలాది ఎగ్జిబిషన్ గాడి పోతున్నది. మేము చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నము అంటే ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది ఈ పప్పెట్ షో అనేటువంటిది ఏ విధంగా ఒక వ్యక్తి
माइक లో మాట్లాడుతుంటే थोड़ा आवाज कम करिए प्लीज ओ बड़ा मनुष्य ओ बड़ा मनुष्य ओ बड़ा मनुष्य
అమ్మాయి చదువుకుంటే ఇంటికి వెలుగు, అమ్మాయి చదువుకుంటే ఇంటికి వెలుగు. ఏంటి బాబు స్లోగన్స్ చదువుతున్నావా? మనుషుల్లో మార్పు కోసం ప్రచారము చేస్తా. ఏంటి ప్రచారం చేస్తావా? దానికోసం చేస్తావు? ఏం ప్రచారం చేస్తావు? నేను 2 రోజుల క్రితం ఒక ఊరికి వెళ్ళాను. అక్కడ చదువుకుంటున్న అమ్మాయికి బలవంతంగా పెళ్లి చేయడానికి ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఒడిగట్టారు. ఆ అమ్మాయిని చదివించడం వాళ్ళకి గుండె మీద కొంపటిలా తయారైంది పాపం. ఏంటి అమ్మాయి చదువు తల్లిదండ్రులకు అంత భారమైందా? ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు. లోకంలో ఎంతో మంది అమ్మాయిలు చాలా రంగాల్లో రాణిస్తున్నారు. కానీ ఆ అమ్మాయిల పట్ల తల్లిదండ్రులు ఈ భావన మాత్రం మారడం లేదు. ఇది మన దురదృష్టకరం. అవును, నువ్వు చెప్పింది నిజమే. అలాంటి తల్లి ఎప్పుడు చదువుతూనే ఉంటారు. ఇగో మనం అంత్యాక్షరాలకు రాయాలి. అబ్బా నీకెప్పుడు గాయటనే కావాలి. గాట కాకుండా వేరే ఆట ఆడుకుందామే. అబ్బా వేరే ఆట లేదు, గిదే ఆట ఆడుకుందాం అనిత ప్లీజ్. సరేనే ఆడుకుందా. మరి ఎవరు మొదలు పెడతారు? అబ్బా నేను మొదలు పెడతా. కలవరి 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 డే అడ్డే టడ్డే. ఈ గంట వచ్చి నాకు. అబ్బా లాస్ట్ దయ వచ్చింది నాకు. గా పాట రాదు. మరి ఏం పాడాలి చెప్పండి. నీకు వచ్చింది పాడవే. గా పాడుతున్నది కదా, గది నీకు వచ్చింది. గది పాడ మరి. ఏం పాడ? గద నేను గతంలో గుర్తొక్కలేదు. నాకు వచ్చిన వార్తనే నాకు వచ్చిన పెడతానే చక్కగా కూర్చోండి. ఏమాట అనుకుంటున్నారా? ఏమ్మా ఇందాక ఆడపిల్లమేమ్మా అని పాడపడం సార్ సార్ బయట పాడు. అబ్బా సార్ ఇంకొకటేనా సార్? ఈ రోజుల్లో జల్దీ పెళ్లి చేసి పంపిస్తేనే మంచిది. ఎప్పుడొచ్చిండ్రు? బాగున్నారా? పొద్దుగాలనే నువ్వు పడిపోయినాక వచ్చినావు. ఓ పిల్ల ఏం చదువుతున్నావు? 8వ తరగతి మామ. బాగానే పెరిగింది పొల. అందుకే కదక్క పెళ్ళి అంటున్నావు. అందుకని నేను చేసుకోను. ఎందుకంట? నేను చదువుకుంటా. బాగా చదివి కలెక్టర్ అవుతా. కోరికి బాగానే బలుపు ఉంది. ఏందే చదువు లేదు గిదు లేదు, పెళ్లి చేసుడు గంతే. చదువాట చదువు. మా సారు నన్ను ఇవాళ బాగా మెచ్చుకున్నాడు. బాగా చదువుకోమన్నాడు. ఆడోళ్ళు చదువుకుంటే ఇంటికి మంచిదంట. నేను చదువుకుంటా. నాకు పెళ్లి వద్దు. ఏందే పోరి దౌడ బాగా కొడతా. సారు పువ్వు పెడతా ఆడే. సార్లు మస్తు చెప్తారు. గవన్నింటమా మన పక్కింట్లో మారయ్యల పిల్ల చిన్నతనంలో పెళ్లి చేసిండ్రు. గా మంచిగుండలే.
దాన్ని ఎసబెట్టి చెల్లె దాని తిక్కది దాని గట్లే అంటది గట్ల చేస్తే రేపటి నుంచే బడి పని చెప్పిస్తా బిడ్డ ఊకంటే బాగా చేస్తున్నావు ఇక రోజు మాత్రం కూడికిరా పైసలన్నీ వస్తాయి ఇగో చెల్లె వచ్చే బుధవారం రండి పూలు పనులు పెట్టుకుందాం వస్తానన్నా వస్తా బావా గర్ల్స్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కి ప్రెసిడెంట్ గారు ఆవిడ ఆ సంస్థ కార్యకలాపాల గురించి మీకు ఒక ఉపన్యాసం ఇస్తారు అందరూ మరి ఆ మేడం ఆహ్వానించండి చప్పట్లతో. ప్రియమైన విద్యార్థులారా, అమ్మాయిలకు అబ్బాయిలకు చదువు చాలా అవసరం. కానీ ఇల్లుని సవ్యంగా నడపాలంటే ఆ ఇంట్లోని తల్లి విద్యావంతురాలే ఉండాలి. నేటి సమాజంలో విద్య లేకుండా ఉండటం మూలంగా స్త్రీ తమకు తాము బలహీనులుగా ఆత్మ న్యూనతాభావానికి లోనే నేటి సమాజంలో తమకి తాము తక్కువగా అనుకుంటున్నారు. చదువుకున్న ఇలాగ ఎందరో ఆడవాళ్లు బాగా చదివి అన్ని చెప్పమ్మా. మేడం, నాకు వచ్చే బుధవారం పూలు పండు పెడుతుండ్రు. నాకు మా నాయన పెళ్లి చేస్తానంటుండు. నాకు ఇష్టం లేదు. నేను బాగా చదువుకోవాలి. బల్లే సార్లు ఆడోళ్ళు చదువుకోవాలి. వాళ్ళు చదువుకుంటే గొప్పగా అవుతారు, రాజ్యాలు వెళ్తారు, డాక్టర్లు ఇంజనీర్లు అవుతారు అని సార్లు అంటారు. ఇక ఇంటికి పోతే ఏం తెలుస్తలేదు. ఈ పెళ్లి ఆపండి. ఇక్కడ చిన్నపిల్లకు పెళ్లి చేస్తున్నారని వచ్చాం. చదువు మాన్పించి బలవంతంగా పెళ్లి చేస్తున్నారని తెలిసే ఆపడానికి వచ్చాం. మాది బాల్య వివాహాలు ఆపి వారిని చదివించే సంస్థ, ముఖ్యంగా బాలికలను ప్రోత్సహించే సంస్థ. మా పిల్లగాడు నువ్వు మా ఆపడానికి చెప్పు. ఏమయ్యా, నీకు తెలుసా ఆడపిల్లలకు చిన్నతనంలో పెళ్లి చేయడా? ఏమయ్యా అయ్యగారు, ఆపని మంత్రాలు. నువ్వు కూడా పెళ్లి చేసినందుకు జైల్లోకి వెళ్తావు తెలుసా? ఏమయ్యా బసవయ్యా, నేను వెళ్ళిపోతున్నాను. ఈ పెళ్లి నేను చేయనయ్యా, వస్తాను. అయ్యగారు పోవద్దయ్యా, మా పరువు పోతుంది. తెలియదు, భర్తతో ఎలా మసగాలో కూడా తెలియదు. ఇంట్లో భార్యకి ఎన్ని పనులుంటాయో మీకు తెలుసా? మస్తుకుంటాయి. వాళ్ళే చేసుకుంటారమ్మా. కానీ వాళ్ళ శరీరం ఎంత, వాళ్ళ మెదడు ఎంత? అంత చిన్న శరీరంలో మెదడు, ఇతర శరీర భాగాలు సరిగ్గా ఎదగాలి. అయినా పెళ్ళైన ప్రతి స్త్రీ గర్భవతి అవుతుంది. ఇంత చిన్న పాప గర్భం దాడిస్తే ఆమెకు గర్భసంచి ఎదగక ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. సమస్యలు సత్యాలు అంటున్నావు. సత్యాలు లేవలకమ్మా, నీకేంది? నువ్వు డాక్టరు. చేసినా చెయ్యకపోయినా వెళ్తుంది. మాకెవరు ఉన్నారు పెట్టేటోళ్ళు? నిన్ను మీ అయ్యేవ లక్షలు డబ్బులు పోసి చదివిస్తుంది. మమ్మల్ని ఎవరు చదివిస్తారు? మాకెవరు పైసలు ఇస్తారు? ఉద్యోగం చేసే మొగుడిని చూడాలి. నువ్వు ఇస్తావా అమ్మా? అది కలెక్టర్ చదువుతుందంట. మొగుడిని చూడమ్మా, మొగుడిని చెప్పమ్మా, చదివిస్తాం. నీకేంది? ఇవాళ రేపు పోతారు. మాటలు మస్తుగా చెప్తారు, మళ్ళా కనిపించరు. ఇవాళ రేపు మొగుడున్న ఆడోళ్ళకే దిక్కులేదు. ఎవరి కన్నేసొంటిరో తెలియదు. కన్న బాధ నాకెరుక. పెళ్లి చేస్తే మా బాధ పోతుందమ్మా, మా బాధ పోతుంది. మీరిలా ఎంతకాలం ఉన్నా మీ బాధ పోదు, పైగా ఎక్కువ అవుతుంది. చదువుకుంటే లోకంలో ఉన్న జ్ఞానం తెలుస్తుంది. తప్పుని ఎవరు ఎలా చేస్తారో తెలుస్తుంది. చంద్రమ్మ, ఇది కంప్యూటర్ యుగం. బయట కళాశాల విద్యార్థులు మేడం గారిని సన్మానించిన తర్వాత ఎగ్జిబిషన్ సొసైటీ चल हटो रे भाई, हटो थोड़ा हटो. अरे हटना रे भाई. ఆరామ్ టెక్నీషియన్ ప్రోగ్రామ్ చేస్తా. చెప్పు చెప్పు. అరే ఇప్పుడు ఏం లేవురా. సరే
बाबा तेरी देखो ఓకేనా? अरे 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 आबादी का एक बड़ा हिस्सा तालीम याफ्ता लोगों पर मुश्तमिल है। इसके बावजूद भी औरतों के साथ कर रही हो। ये देखो आज के पेपर में क्या छपा है। हमारे मुल्क में ये तो एक संगीन मसला है। औरत तो कुदरत का हसीन और अनमोल तोहफा है। इसके बगैर हम कायनात का तस्वुर भी नहीं कर सकते। मेरे पड़ोसी समीर को भी लड़कियों से सख्त सीमा, अरे ओ सीमा, कहाँ मर गई हो? पुकार पुकार कर गला फटा जा रहा है। सीमा, क्या हुआ? सीमा, ये बच्ची क्यों रो रही है? इसे यहाँ से लेकर जाओ। बच्ची को रोता हुआ देखकर भी तुम इसे क्यों नहीं लेते? मुझे लड़कियों से सख्त नफरत है और इस बार मुझे लड़का ही चाहिए। इसके लिए चाहे कुछ भी करना पड़े। कल हमें मंथली चेकअप के लिए डॉक्टर के पास जाना है। तैयार रहना। नेक्स्ट कमिंग डॉक्टर बाहर हैं, उन्हें अंदर बुलाओ। गुड मॉर्निंग मैडम। गुड मॉर्निंग समीर। इसे अच्छी ग़िज़ा देनी चाहिए, तभी ये और इसका बच्चा सेहतमंद रहेगा। ठीक है मैडम, आप जैसा बोलेंगे वैसा ही करूँगा। मैडम, इस बार लड़का है या लड़की? समीर, लड़का है या लड़की, इससे क्या फर्क पड़ता है? और फिर उनकी शादी कर देना। इन सब के लिए कितना खर्च लगता है? गलत है। लड़का और लड़की में कोई फर्क नहीं। आजकल लड़का और लड़की कंधे से कंधा मिलाकर चल रही है। नहीं होता। देखो समीर, हमें पैदा करने वाली एक औरत, हमारे दुख दर्द को समझने वाली एक औरत, हमारे सुख दुख में साथ देने वाली एक औरत। तुम ही सोचो, अगर तुम्हें लड़की हो रही है। निर्मला ठीक कह रही है समीर। समीर, सीमा, सीमा, इधर देखो, मेरी बात सुनो सीमा। सीमा, जुल्म करने वाले से बड़ा मुजरिम जुल्म किसी भी तरह का दबाव डाले तो तुम मुझसे कहना, मैं तुम्हारी मदद जरूर करूंगी। शुक्रिया डॉक्टर।
कि आखिर वो हमारी औलाद है समीर। मुझे खोने का हौसला नहीं मुझमें, मेरे हक में दुआ करना। तुझे क्या करूं मैं? डॉक्टर निर्मला ने कहा था वो मेरी मदद जरूर करेगी। मैं डॉक्टर निर्मला को फोन लगाती हूँ। हेलो, डॉक्टर निर्मला स्पीकिंग। हेलो डॉक्टर, मैं सीमा। सीमा? कौन सीमा? डॉक्टर प्रकाश एक अच्छे डॉक्टर है। वो तुम्हारा स्कैन करके बताएंगे कि गर्भ में लड़का है या लड़की। तुम्हें डरने की कोई जरूरत नहीं। समीर, मैं तुमसे फिर से कह रही हूँ समीर, ऐसा मत करो। संविधान के कानून के खिलाफ मत जाओ समीर। समीर प्लीज समीर। तुम मुझसे दबाव लगाती हो? बस बहुत हो चुका। अंदर जाओ। डॉक्टर प्रकाश तुम्हारा अपने दोस्त श्रीनिवास को देखकर हैरान हो जाता है। अपनी बीवी का स्कैन करने के लिए आया हूँ ताकि पता चल सके कि गर्भ में लड़का है या लड़की। डॉक्टर प्रकाश समीर को अंदर बुलाते हैं। मिस्टर समीर, अंदर आ जाइए। गुड मॉर्निंग सर। गुड मॉर्निंग समीर। क्या है सर, गर्भ में लड़का है या लड़की? कंफर्म लड़की है। ऐसा लड़की की हत्या कर दी गई तो माँ की जान को भी खतरा हो सकता है। मुझे इस सबसे कोई फर्क नहीं पड़ता। मैं पहले ही एक लड़की से परेशान हूँ और दूसरी समीर। समीर, इस बार नहीं तो अगली बार लड़का जरूर होगा समीर। प्लीज समीर। समीर, समीर जल्दी कीजिए। इस काम के लिए आपको 5,000 रुपए देने पड़ेंगे। आप लोग कल आ जाइए। अचानक डॉक्टर निर्मला पुलिस को लेकर वहाँ पहुँचती है। अस्पताल है या लड़कियों का कब्रिस्तान? कुश्ती करने की राह देने वाला समीर कौन होता और जान लेने वाले तुम कौन होते? जान लेना और देना कुदरत के हाथ में। ये है तुम्हें किसने दिया? इंसानी से लेने के काबिल नहीं। डॉक्टर प्रकाश, क्या आपको डॉक्टर के पेशे में यही सिखाया गया है कि लड़कियों की हत्या कर दी कर लीजिए? डॉक्टर प्रकाश, यू आर अंडर अरेस्ट। तुम जैसे डॉक्टरों को तो कड़ी से कड़ी सजा मिलनी चाहिए। थैंक यू डॉक्टर निर्मला। आप ही की वजह से। थैंक यू डॉक्टर।
पुलिस वहाँ वक्त पर पहुँच गई, वरना समीर नन्ही की जान को खत्म करने में कोई कसर नहीं छोड़ता। अगर हर डॉक्टर निर्मला की तरह अपने पेशे से इंसाफ करे तो दुनिया में ऐसी बुराइयां पैदा ही ना हो। उस वक्त तो बच गई थी, लेकिन बाद में बच्ची पैदा होने के అందించడం జరిగింది. దాంట్లో స్త్రీ వేదన అనేటువంటిది మన కళ్ళకి కట్టిన अच्छा बोल, सब ठीक है ना? सब खैरियत से? फुटबॉल लग रहे हैं। हाँ, क्या करूँ? तो खाली बात करने को आई। ये क्या बात हुई? तुम हमारे घर को आई और बगैर खाते को चली गई। नको जी नको, मेरे घर के लोग मैं भी चिल्लाते के मेहमान को बाहर पिला पिला के बुझाती देते। बोलो तुम्हें क्या लेती? बोलो अभी बना को लाती, ठंडा लेती कि गरम लेती? अच्छा, अब तुम इतना बोल रही तो ठंडा ला लो। अच्छा अभी लाती हूँ, पहले ये तो बोलो सादा पानी पियोगी कि शरबत पियोगी? बहुत गर्मी है, शरबत ला लो। अभी लाती हूँ, लेकिन पहले ये तो बोल नींबू पानी लाऊं कि माजा? नॉन वेज बना दो। अच्छा अभी बना देती हूँ, लेकिन सादे चावल की बनाऊं कि बासमती चावल की बनाऊं? सादा चावल कुछ बना दो। ठीक है, तो फिर तू हाथ से खाएगी कि चम्मच से खाएगी? जब से देख रही हूँ सवालों की बोझार लगा दी। शरबत पिलाती बोल को दोपहर का वक्त कर दी। अब तक तो रोटी बन जाती थी। हेलो, कौन लोग बोले थे तू रोटी खा को जा, 2 मिनट में बना को लाती। बोल तुम्हें लेकिन घी लगा कर लाऊं कि तेल लगा कर लाऊं? सवाल पूछ पूछ को सर में दर्द कर दी। कुछ भी लगा को ला के देगे माँ, मगर ला कर दे जल्दी। ठीक है, गोल बनाऊं कि तिकोन बनाऊं? गोल बना देगे माँ, गोल बना दे, मगर बना दे। अच्छा लाती हूँ, लेकिन तू डाइनिंग टेबल पर बैठ के खाएगी कि जमीन पर बैठ के खाएगी? जमीन पे खिला, आसमान पे खिला, कहाँ भी खिला, मगर खिला दे। खिलाती हूँ जी, तू इसका खाने को दीवाना पड़ना पड़ेगा। आई ये क्या बात हुई? एक तो सवाला पूछ पूछ को जान खा गए और शरबत पिलाती बोल को दोपहर का वक्त कर दी, और अब खाने को भी सवाला पूछ पूछ के जान खा गई और मैं कुछ दीवाना बोली। तेरे पास दोस्ती की कदर नहीं है। बस बहुत हो गया, मैं जाती अब। फिर तेरे घर को ही तो मैं कुछ चप्पल लेके मुंह पे मार। ठीक है, मगर कौन सी? सीधे पैर की दाएं? बस बहुत हो गया, मैं जाती अब। खुदा हाफिज। अरे सुनो तो, बाहर की चप्पल से की चप्पल से ना जाओ। या इलाही, ऐसे मेहमान नवाज किसी को ना मिले। रोटी को बोली, बिरयानी को बोली, पानी को बोली, शरबत को बोली, इतना सब बोलने के बाद भी बगैर खाते को चलेगी? क्या जमाना आ गया? इतना पूछने पर भी बगैर खाए के चले जाता है कोई? ठीक, चलो मैं भी चलती हूँ अपना काम करने के लिए। మెల్ల చెప్పచ్చు కదా, మెల్లగంటే మెల్లగా అంత తొప్పులైంది. అదంతే అగో చూడక తొప్పినా తప్ప తప్ప నీ పాంటలో పెరట్ల కట్టిందే తప్పు. గావులో వచ్చి నీరు దుంకుతాను, దాన్ని చక్కగా ఉండవాను. ఏమాట్లావా చక్క దిక్కగా అంటున్నా? అప్పటి నుంచి చూస్తున్నా. ఏంది ఎవరు ఏం వీరంగా చేస్తున్నావు? ఏం చేసిందని మా అత్త మీదకి ఊరికొస్తాడు. ఏంది ముగ్గురు ముగ్గురు అంటే
మంచిగా ఉండదు చెప్తున్నా ఇడుగు ఆడవాళ్ళుకొని మీరు చూస్తున్నావు ముగ్గురు కలిసి కొడతాడు అయితే చెయ్యొస్తావురా కొడుకా నీ రక్తం కళ్ళ చూస్తా చెప్తానా చూడరా చూడు ఏం చేస్తావురా ఏమైనా చేస్తా నీ అంత చూస్తా నీ అవ్వంటారా పాగల కొడుక నీ కొడుక నేను చెవుడికి చంపిపోతే పోయింది గొడవ చిలికి చిలికి గాలివాన్లో తయారైంది. రెండు కుటుంబాల స్త్రీలు గొడవ పడ్డారు. అది ఆడవాళ్ళ గొడవని పోవచ్చు కదా, పోలేదు. పైగా మొగాలు కూడా వస్తారు. గొడవ ఎందుకైందని అడగచ్చు కదా, అది లేదు. ఇద్దరు మొగాళ్ళు గొడవ పడ్డారు సరే, మధ్యలో ఆ సమ్మనేంది? అది సమ్మన్నా ఏంద్రా ఇది, మేము ఎక్కడ కలిసి ఉన్నావురా? ఈ లొల్లు లేనిది ఈ పంచాయతీ లేదురా. అద్దురాయ మనకు అద్దురా నాయన, ఇది పాటగా కాదు నీకు తెలవదు. ఊపో ఎవరో ఎరకలేదా? ఎవరు ఎవరు దొంగలు ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏం చెప్తావు సై? దొంగలు దొంగలు కాకపోతే దొరంట ఎవరు చెప్పుకుంటూ చెప్పుకోవా? ఏం చెప్తావు? ఏం చేస్తున్నాడు అప్పండు నిన్ను కొట్టడానికి ధైర్యం ఎందుకే? కొడతా చూడు. కొట్టురా ఈసారి గిట్ల చేసి చేపిట తాళాల పోతాయి. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఆ రోజు దాన్ని తాళే రాయండి మంచిగా చెప్తుంది. ఆ రోజు పని అయ్యేది. నీ బతుకు చాలా ఆధార కొడుతుంది. కడుపు కాలం నన్ను కొడుతుంది. ఇది మీద మళ్ళీ పోయి ఆట కడుపుతో ఉన్న పిల్లలు కొడతాను. వాడి ఇల్లు తలగబెట్ట చూడు మామ, అందరూ కావాలి. చూడు నువ్వు చూస్తుండు. సాంబన్న ఏంది వద్దు, నా మాటను ఇగో ఇంతటితో ఆపు. ఈయనను మామ ఆలోచించుకో. ఆడు అజ్జమ్మ కంపెనీ పని చేసిండు. ఆయన ఎట్లా ఇచ్చి పెట్టాలి? ఆడు ఇల్లు తలగబెడదామని చూస్తుడు, బెదిరిస్తాడు, తప్పు చేస్తుడు. వాడి దగ్గరికి నేను ఎట్లా పోవాలి? నేను పోను. నువ్వు బదులుకు బదులు నీ మనసు లోపల పగ నిలుచుకున్నావురా. నేను నిన్ను చూస్తున్నారా? నేను ఎట్లా మాట్లాడబడ్డా అయ్యా, ఏం చూస్తున్నాడు అనుకోకు, నాకన్నీ తెలుసురా. వింటున్నావారా? ఏంటోనే నువ్వు ఎట్లయినారా? మనసులో పెట్టుకోకుండా అది కొండ భయం వెళ్ళి అతనితో చెప్పి మంచిగా లేవు, ఏమైనా లాభం వచ్చిందా? ఈ కోర్టు చుట్టూ తిరుగుడేందో ఇదేందో నేను దయ్యం పట్టిందారా? చిన్న గుడ్డుతో మొదలైంది ఆడవాళ్ళ పంచాయతీ, మొగాళ్ళ రాంకొచ్చింది. గోడ్తోటి పోయేది దాని గొడ్డళ్ళ రాంకొచ్చింది. ఇప్పటికీ ఊపిలో పడ్డావు, అన్ని బంధు పెట్టినావు. ఆ సాంబన్నను పిలిచి వాటితో రాజీగా ఈ లొల్లు వద్దు బిడ్డ, చిన్న నిప్పురా, నాకు పగల తీసుకుంటా. నువ్వు ధైర్యంగా ఉన్నా, నేనున్నా. ముసలని మాటలు పట్టించుకోకు, సరేనా? సరే గాని నేను గొడ్లగాడికి పోయేస్తా, చీకటైతుంది. అరే సీను, నేను ఇంకా బతికున్నారా? నేను ఆయన సంగతి చూసుకుంటా. నువ్వు ఊళ్ళోకి పోయి గా రామయ్య పైసలు ఇవ్వాలి, పోయి తీసుకురాపో పో. సరే అన్నా, సరే. ఏం చేస్తాను? ఊరుకకు తగలబడి పోతున్నావురా దొంగ కొడక. ఉందా తగలబడుతుందా? మొత్తం ఊరు మొత్తం తగలబడుతుందా? గుడ్లకాడ తగలబడుతుందా? ఆగలేదు సామన్న. అబ్బా అయ్యా కొట్టిండే, కోటను తప్పిండే. అయ్యా అయ్యా అని కొట్టిండాడు సాంగాడు. అయ్యో, సమ్మన్న తలకు దెబ్బ తగలటం వల్ల స్పృహ తప్పాడు. అదిగో వెలుకో వచ్చినట్లుంది. ఏం చేస్తాడో చూద్దాం పదా. నా ఇల్లు, నా పిల్లలు, నా అంత బూడిదైపోయింది. మా నాయన మాట వినలేదు, అందరి మాట వినలేదు. ఆఖరికి ఇన్స్పెక్టర్ గారు కూడా చెప్పారు. అయ్యో ఇప్పుడు నాకైతే నాకు లేవని కొత్తలేదు. ఒరే సరిగా ఆకలి వచ్చి రారా తొందరగా రారా, నాకు లేవని కొత్తలేదు. నా కాలుకి ఏమైంది? మొత్తం నాశనం అయిపోయింది. సామి గారు ఏంటి నా కోపం వచ్చిండవా? ఎంత ఘోరం జరిగిపోయింది. ఆ విధంగా ఆ ఇంటితో పోయి పక్కనున్న సాంబన్న ఇల్లు అంటుకుంది.
గాలి బాగా వీచడం వల్ల ఆ గ్రామంలోని ఒక్కొక్క ఇల్లు తగలబడి మొత్తం గ్రామం అంతా బూడిదైపోయింది. అందులో పశువులు, కోళ్లు, గొర్రెలు, బర్రెలు అన్ని వస్తువులు బంగారమే కాకుండా దీంతో పాటు ఆ మంటల్లో సమ్మన్న వాళ్ళ నాన్న కూడా చిక్కుకుపోయాడు. నీకేం కాదు, నువ్వు బతుకో, నిన్ను దవాఖానకి తీసుకుపోతే నేనేం చెప్పినా బిడ్డ, నా మాట ఇన్నావా? ఈ ఊర్ని మొత్తం చూడరా, మొత్తం తగలకుండా ఎవరురా నిప్పు పెట్టింది చెప్పు బిడ్డ. ప్రాణం పోతుందిరా, ఈ లోకంలో ఎవరికైనా సాగు తప్పదు బిడ్డ. తప్పు ఆయన ఆ మాటను మొదలు పెట్టుకోరా, వాడిని వదిలిపెట్టు, అన్ని దేవుడు చూసుకుంటాడు రా. నేను పోతావా, నేను పోతావా నాయనా. ఆ విధంగా చెప్పి సమ్మన్న తండ్రి మరణించాడు. సమ్మన్న సాంబన్న పేరు ఎక్కడా చెప్పలేదు. పాపం సాంబన్న మాత్రం భయపడి తిరుగుతున్నాడు. ఆ గ్రామంలో పోలీసులు వచ్చారు. ఇదిగో ఇంకా చూడండి. ఈ గ్రామానికి ఎవరిని పెట్టారో చెప్పండి, లేదా అందరినీ మక్కెలేదంతా వాడెవడో బయటపడాలి. తమన్నా చెప్పు, ఎవరిని పెట్టారో చెప్పు, భయపడకు, చెప్పు. ప్రజలను రక్షించేందుకే మేమున్నాం. ఏమో సార్, నాకు తెలియదు. నేను రాత్రి పడుకున్నా, నేనేం చూడలేదు సార్. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. వాళ్ళ పండగ, అన్ని పండుగలు ఎంతో బాగా అందరం కలిసిమెలిసి జరుపుకునే వాళ్ళం కదా. మరిప్పుడు ఇప్పటి పరిస్థితి నేను చెప్పలేను. ఎక్కడ చూసినా ఏడ్పులు, పిడపప్పలు. ఏ దేవుడు కరుణించట్లేదు. ఎక్కడ చూసినా ఈ ఎలకల వృధా. బట్టలు, వస్తువులు. బాబా ఇంట్లో అన్ని ఎలుకలే. నువ్వు బయటికి వెళ్ళగానే అవి ఇంట్లోకి దూరాయి. నన్ను కూడా కొరుకుతాయేమో అని చెప్పి ఇక్కడ కూర్చున్నా. ఏంటి, ఇంట్లో అన్ని ఎలుకలా? ఏది చూద్దాం పదా. అయ్యో, వంటగది నిండా ఎలుకలే. అవును, ఇన్ని ఎలుకలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అయ్యో, నీకు గుర్తులేదా? మొన్న అన్ని ఎలుకలు పట్టి చంపారా? అవి పగబట్టినట్లున్నాయి. ఇల్లంటే అక్కడ చపాతి పెట్టాను చూడండి, విండో లేదు. ఎక్కడ? అబ్బా అక్కడేనండి. ఇదేంటో ఈ చిన్న ముక్క. అయ్యో, ఇది మనకు పెట్టిన డబ్బే లెక్కండి. అవునా? ఎక్కలు బాబు, ఎక్కలు చంపేస్తున్నాయి. అయ్యో, ఎక్కలు బాగున్నట్టుగా తిన్నాయి. ఈ రూమ్లోని అన్ని వస్తువులు కొట్టేశాయి. రాత్రి పడుకోవడానికి దుప్పట్లేవు, కట్టుకోవడానికి బట్టలు లేవు. గ్రామ ప్రజలారా, రండి రండి, మనం ఎలుకల సమస్యపై మాట్లాడేందుకు రాజావారి వద్దకు వెళ్దాం. అందరూ కలిసి రండి. ఈ ఎలకల సమస్య గురించి మాట్లాడేవారు ముందుకు రావాలి. రండి. స్త్రీలైనా అవి మా ఇంట్లోని సామాన్లు అన్నింటినీ తినేశాయి. నాకు ఏమీ మిగలలేదు. ఇది మామూలుగా అందరి ఇంట్లో తిరిగి చెప్పాలండి, పాడు చేశాయి. ఒక్క గింజ కూడా మిగిల్చకుండా మొత్తం తినేశాయి. అవును, మిరప, టమాటా, బత్తాయి, వరి, గోధుమ అన్ని మొక్కలతో పాటు చెట్లను కూడా తినేశాయి. మహారాజా, ఇదిగో విన్నబహు ఆనందపురము గ్రామాన మీ పడుతున్న కష్టాలను. ఎక్కడికి పోయిందా అని వెతుకుతుండగా అది కాస్త ఎలుకలరాని నడువు కనిపిస్తుంది. ఏమీ లేదు, మనసు చూసే మార్గం ఉంటుంది. ఓయ్, నువ్వెవరు? నాకన్నా గొప్పవాడివా? ఆ విధంగా ఇచ్చిన మాట ప్రకారం ఆ దారిని తన వాయిద్యాన్ని తీసి వాయించాడు. ఆ మధురమైన సంగీతంతో ఆ రాజ్యంలోని ఎలుకలు అన్ని ఒక్కటిగా పరిగెత్తుకుంటూ వచ్చాయి. అతన్నే వెంబడిస్తూ వెళ్తున్నాయి. రాజెలుక ఇక ఈ రోజు నుంచి వాళ్ళకి ఎలుకలన్న సమస్య లేనే లేదు కదా. అవును,
అందరూ కలిసి ఆనందంగా సంబరాలు చేస్తారు. మీరు ఇచ్చిన మాటను మీరు నిలబెట్టుకుంటారని నేను అనుకుంటున్నాను. మాట ఏంటి? నీకెప్పుడు ఇచ్చాను? మీరేం మాట్లాడుతున్నారు? నాకు అర్థం కావట్లేదు. అసలు నీకు ఎవరు? నేను లోపలికి ఎవరు ఇచ్చాను? నువ్వు ఎలా వచ్చావు? బట్లరా ఇతను ఎవరో చూడండి. రాజా మీరు వెళ్ళారు అంటే ఎలుకలన్నీ నీ వెంట వచ్చాయి. నువ్వు చేసింది ఏమైనా పెద్ద ఘనకార్యమా? మా ఊరి పిల్లలు కూడా ఈ పని చేస్తే ఎలుకలన్నీ పోయేవి. ఏముందో నేను మీకు ఏం చేయాలో అదే చేస్తాను. మీరు నన్ను మోసపుచ్చారు, అందుకు తగిన ఫలితం అనుభవిస్తారు. చూడండి, ఇప్పుడే మీ కన్నులు తెరిపిస్తాను. పదండి, ఎంత బాగుందో ఈ శబ్దం వింటుంటే వినే కొట్టి వినాలనిపిస్తుంది కదరా. వెళ్ళారు. మరి వాళ్ళ తల్లిదండ్రులకు ఈ విషయం తెలియదా? తెలుసు. వారు అడవులు, కొండలు, కోనలు అన్నీ వచ్చారు. కానీ లాభం లేదు. పిల్లలు సంతోషంగా ఉన్నారు. ఈ కథలో నీతి ఏంటంటే ఇచ్చిన మాట తప్పితే ఏం జరుగుతుందో మనం తెలుసుకున్నాం కదా. అదే